మొన్న మోంతా తుఫాను అసలు భూపాలపల్లి జిల్లాలో లేదు, తక్కువ ఉన్నది. అది పర్కల వరకే ఉన్నది. అయినప్పటికీ కూడా పత్తి మొత్తం పూత 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 రాలింది, గూడ రాలింది. తర్వాత కాయ తులసి పురుగు లోపల పురుగులు వచ్చి మొత్తం అంతా రాలిపోయిన పరిస్థితి ఏర్పడేది. అందువల్ల చాలా దిగుబడి కూడా తక్కువ వచ్చింది. పత్తిలో కనీసం ఎకరానికి 3 క్వింటాలు 2 క్వింటాలు తప్ప ఎక్కువ రాలేదు. రైతులు కూడా అదేవిధంగా మన భూపాలపల్లి జిల్లాలో కలెక్టర్ గారు ఒక 10 గ్రామాల్లో పర్యటించారు. అందులో టేకుమట్ల మండలంలో పర్యటించి అక్కడ రైతులు స్పందించడం వల్ల పర్యటించి అక్కడ కొంత మేరకు అక్కడ నష్టం జరిగిందని చెప్పారు. కానీ భూపాలపల్లిలో 33% నష్టం జరుగుతూనే నష్టపరిహారం ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. అందులో భాగంగానే భూపాలపల్లి జిల్లాలో ఎటువంటి నష్టపరిహారం ప్రకటించలేదు. కాబట్టి అదేవిధంగా రైతులు ఇవాళ పత్తి అమ్ముకోవడం వల్ల, అంటే ప్రైవేటు దారులకు అమ్ముకోవడం వల్ల పూర్తిగా నష్టపోతూ ఉన్నారు. ఎందుకంటే రైతులు ప్రతి ఒక్క ప్రైవేట్ వ్యాపారి ఇవాళ ఒక 7,000, 7,500 ఉన్న పత్తికి ఇవాళ 65, 64, 63, 62 వరకే తీసుకుంటున్న పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఏదో విధంగా కాంటా కానీ తర్వాత దడబాయి కానీ ఈ యొక్క ఖర్చులు తీసేసి ఒక 500, 300 తీసేసి కొంటున్న పరిస్థితి ఏర్పడ్డది. కనీసం మార్కెట్ పోయినా కూడా సీసీఐ కొనలేదు. అంటే అక్కడ కూడా ప్రైవేటు దారులు ప్రైవేటు వాళ్ళే కొంటున్నారు కాబట్టి రేటు అంటే పత్తిని బట్టి కొంటున్నారు కాబట్టి ఇక్కడ బయట మార్కెట్ పోయే బదులు ఇక్కడ అమ్ముకుంటే మేలు అని చెప్పి రైతులు ఆ విధంగా గ్రామాల్లో అమ్ముకుంటున్న పరిస్థితి ఇవాళ కనబడుతూ ఉన్నది. వర్షాల నుంచి పంట మొత్తము చాలా ఖరాబ్ అయింది. ఇంచుమించు ఒక 500 ఎకరాలు ఖరాబ్ కావచ్చు మా ఊళ్ళో. వీళ్ళు మండలం నుంచి వచ్చి చూసి అదేంది చేనులా మొత్తం తిరిగి చూసిర్రు, రాసుకొని పోయిర్రు. కానీ అది రాసిరా రాయలేదా అనేది లోన మాకేం తెలియదు. అయితే మేము కౌలు రైతులు ఏంటంటే మాకు కౌలుకు ఎకరం 10,000 పెట్టి 10 ఎకరాలు వేసుకుంటే అందులో పంట మొత్తం పోయి ఇంచుమించు 6 లక్షల పెట్టుబడి పెడితే మాకు 1 లక్షన్నర కూడా పెట్టుబడి వచ్చేటట్లేదు. పత్తి ఉన్న పత్తి తీపిద్దామంటే వాళ్ళు కూలలు ఏం చేస్తారు అంటే మాకు కూలు పడట్లేదు, మాకు 18 రూపాయలు ఇస్తారా, 20 రూపాయలు ఇస్తారా కిలో, లేకుంటే కూలి 400 రూపాయలు కూలి ఇవ్వండి అని మొత్తం మీద రైతును మొత్తము లాస్ అవుతున్నాడు. ప్రతిసారి సారు రాసుకొని పోతారు కానీ ఒక ప్రభుత్వం నుంచి 10,000 అంటారు కానీ 10 పైసలు కూడా రావట్లేదు. అందుకు మేము ప్రభుత్వాన్ని ఒకటే డివిడెండ్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరానికి ఏ విధంగా అయితే పంట నష్టపోతుందో దానికి నష్టపరిహారం చెల్లించాలని మేము కోరుతున్నాం. అయితే మొన్న నుంచి పత్తి ఎడుతున్నటువంటి పత్తి అమ్మడానికి మేము స్లాట్ బుకింగ్ చేస్తున్నాం సార్. దాంట్లో స్లాట్ అనేటువంటి బుకింగ్ చేయడానికి పోతే దాంట్లో మొత్తం మీరు అడుగుతుంది సార్. దానికి స్లాట్ అనేటువంటిది బుకింగ్ కావడం లేదు సార్. ఇది చాలా మా ఇంట్లో నిల్వ ఉంచాలంటే మాకు ఇంట్లో స్థలం లేదు. జైనత్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఒక హైదవ్ దీపక్ అనేటువంటి రైతు యొక్క పత్తి ఏరుకున్నటువంటి పత్తి ఇంట్లో నిల్వ ఉంచిండు సార్. ఉంచితే తను కూడా అడిగితే అట్లా అని చెప్పిండు. ఎందుకని ఇట్లా కాలిపోయిందని అంటే, లేదు తమ్ముడు ఇట్లా మరి స్లాట్ బుకింగ్ చేయడానికి ఇట్లా పత్తి పంటను ఏరుకొని ఇంట్లో ఉంచిన స్లాట్ బుకింగ్ కాలేదు. వారం రోజుల నుంచి చూస్తున్నా కానీ ఇట్లా స్లాట్ అన్నటువంటిది బుకింగ్ కావడం లేదు, చాలా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి నిల్వ ఉంచిన అయితే ఎట్లా ఏ విధంగా కాలిపోయింది, మొత్తం ఇంట్లో ఉన్నటువంటి పత్తి మొత్తం కాలిపోయింది సార్. అది ఫోటో మన వినాయకరావు సార్ పంపిణీ సార్. అయితే ఇక్కడ మన సిరికొండ మండలంలో రాంపూర్ చిక్మన్ ప్రాజెక్ట్ ఉన్నాయి సార్. అక్కడ చిక్మన్ ప్రాజెక్ట్ ఉన్నటువంటి చుట్టుపక్కల మొత్తానికి అక్కడ పంట పొలాలు అన్నటువంటిది మొత్తాన్ని కొట్టుకుపోతుంది సార్. ఆడ చిరు పంటలకు వాళ్ళు ఏయు గారు సర్వే చేయటం లేదు. మా పంట కూడా ఈ సంవత్సరం మొక్కజొన్న వేసిన మొక్కజొన్నకు చేయలేదు. పత్తి పంట మాత్రమే ప్రభుత్వం మాకు సర్వే చేయమని చెప్పారు. కాబట్టి పత్తి పంటకి మేము సర్వే చేస్తున్నామని అంటే ఇలా చెప్పడం జరుగుతుంది ఏవి సార్ గారు. ఆ విధంగా కాకుండా అన్ని పంటలకు నష్టపోయినటువంటి పంటలకు సర్వే చేసి మాకు నష్టపరిహారం ఇచ్చే విధంగా చూడాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సార్. और देश में नारा है कि जय जवान जय किसान, वो नारे को कोई नहीं देख रहे. देखना अपना सबका काम है सर, वो खासकारों का.
आज कपास को किसान अपने याद दिए सर, वो पूरा जरा कच्चा आ रहा कपास। कपास आ रहा 12% आए तो हम लेते, 11% आए तो हम लेते, अभी 18% आ रहा। जो मंचू रहता सर, मंचू सुबह गए तो मंचू में हम चुन लेते कपास, वो जरा मंचू रहता कच्चा रहता, वो कूली वाले क्या बोलते, हमको वेट आए तो लेते। एक 4 मन बोलो तो 40 కిలోలు ఏరితేనే సార్ అది కూలి పడుతుంది వాళ్ళకు 10-12 రూపాయలతోటి ఉంటాయి సార్ వాళ్ళు కిలో ఏరాలంటే సార్ పత్తి పని వాళ్ళకి కూలి పడకపోతే వాళ్ళు 400 కూలి ఇవ్వమంటున్నారు. అది మన మంచుతోటి తొందరగా వెళ్తారు సార్ వాళ్ళు ఏరడానికి పత్తి, వాటితోటి కొంచెం నష్టం పోతున్నాం మేము. అది కచ్చా ఉంటది, అది ధర ఎక్కువ వస్తలేవు చక్కగా, వాడి ఎక్కువ అవుతుంది మాయిచర్, అది పరిస్థితి ఉంది సార్ రైతులది. ఇక్కడ మేము 6 మండలాల్లో పనిచేస్తాము. టోటల్గా 6 మండలాల్లో వచ్చేసి మాకు ఎక్కువగా నష్టపోయినటువంటిది డిండి మండలంలో 284 హెక్టార్ల భూమి పంట నష్టపోవడం అనేది జరిగింది. అందులో వచ్చేసి పత్తి పంట వచ్చేసి 120 హెక్టార్లు పత్తి పంట నష్టపోయింది. అదేవిధంగా వరి పంట వచ్చేసి 164 హెక్టార్లు వరి పంట నష్టపోవడం జరిగింది. వీరికి ఎవరికి కూడా నష్టపరిహారం అనేది ఏం రాలేదు. అదేవిధంగా ఈ డిండి మండలంలో మొత్తం డిండి ప్రాజెక్ట్ కింద 8 గ్రామాలు 8 గ్రామ పంచాయతీలు ఉంటాయి. మొత్తం టోటల్గా డిండి మండలంలో వచ్చేసి 31 గ్రామ పంచాయతీలు ఉంటాయి. అందులో డిండి ప్రాజెక్టు కింద దగ్గర ప్రాంతంలో సరిహద్దు ప్రాంతాలలో మొత్తము 8 గ్రామ పంచాయతీలు ఉంటాయి. అందులో దేవతిపల్లి, వావిలికోల్ ఇలాంటి గ్రామ పంచాయతీలో టోటల్గా ఇల్లు కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళకి నిత్యావసర ప్రభుత్వం నుంచి కూడా నిత్యావసర వస్తువులు కూడా ఏమీ అందలేదు. టోటల్గా అంటే ఇల్లు మొత్తం టోటల్గా కూలిపోయి అందులోనే పత్తి, వరి, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి ధాన్యాలు కూడా టోటల్గా నష్టపోవడం అనేది జరిగింది. అదేవిధంగా చందంపేట మండలంలో వచ్చేసి 24 గ్రామ పంచాయతీలు ఉంటాయి. అందులో తెల్దర్పల్లి ప్రాజెక్టు కింద ఉన్నటువంటి నక్కలగండి అనే విలేజ్ టోటల్గా మునిగిపోయింది ప్రాజెక్టులో. దానికోసం మొన్న కూడా మన రేవంత్ రెడ్డి సార్ కూడా వచ్చి చూసిపోయారు. పార్లపాటి తండ అక్కడ కూడా పంట అనేది చాలా విపరీతంగా నష్టపోవడం అనేది జరిగింది. అదేవిధంగా పిఏపల్లిలో వచ్చేసి 216 హెక్టార్ల పంట నష్టపోవడం జరిగింది. ఇందులో టోటల్గా 174 హెక్టార్లు పిఏపల్లి మొత్తము వాటర్ సోర్స్ ఉన్నటువంటి ప్రాంతము. అక్కడ ఎక్కువగా వరి పంట అనేది ఎక్కువగా నష్టపోవడం జరిగింది. అదేవిధంగా దేవరకొండలో చూస్తే 120 హెక్టార్ల పంట నష్టం జరిగింది. అక్కడ పత్తి ఎక్కువగా నష్టం జరిగింది. అదేవిధంగా చందంపేటలో వచ్చేసి 213 హెక్టార్ల పంట నష్టం జరిగింది. అందులో పత్తి పంటే ఎక్కువగా పండింది. మా ఈ ప్రాంతంలో మొత్తము గట్ల ప్రాంతాలు కాబట్టి ఎక్కువగా పత్తి పంటనే వేస్తారు. మిర్చి కానీ తర్వాత మొక్కజొన్న ఇలాంటి పంటలు ఏమయ్యారు. మొత్తము దాదాపు ఒక 10% వరి పంట వేస్తే చందంపేట కావచ్చు, నేడుగమ్ము, దేవరకొండ ఈ ప్రాంతాలు మొత్తం గట్ల ప్రాంతాల్లో ఎక్కువగా పత్తి పంటనే వేస్తారు. ఈ పత్తి పంట ఎక్కువగా నష్టపోవడం అనేది జరిగింది. నేడుగు మండలంలో వచ్చేసి 9 జీపీలు ఉంటాయి. ఇందులో 164 హెక్టార్ల పంట నష్టం అనేది జరిగింది. అదేవిధంగా మల్లెపల్లిలో 19 జీపీలు ఉంటాయి. అందులో 198 హెక్టార్ల భూమి అంటే పంట నష్టం అనేది జరిగింది. ఇందులో కూడా ఎక్కువగా పత్తి పంట ఎక్కువ నష్టపోవడం అనేది జరిగింది. అదేవిధంగా చింతపల్లిలో వచ్చేసి 26 జీపీలు ఉంటాయి. ఇందులో 213 హెక్టార్ల పంట నష్టం అనేది జరిగింది. ఇక్కడ కొంచెము వాటర్ సోర్స్ ఉన్న ప్రాంతము. ఇందులో పత్తితో పాటు వరి పంట కూడా ఎక్కువ నష్టపోవడం జరిగింది. వేరుశెనగలు లాంటివి ఏమి నష్టపోలేదు. అక్కడ ఉన్న సమస్య ఏంటంటే విలేజెస్లో ఏఈఓలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పాక్షికంగా దెబ్బతిన్న సర్వే మాత్రమే యాప్లో నమోదు చేయడం జరుగుతుంది. మధ్యస్థంగా అట్లా వరి పడిపోయి ఇట్లా ఉన్న వాటిని నమోదు చేస్తలేరు. అలాగే పత్తికి సంబంధించిన సమాచారం అయితే మొత్తమే నమోదు చేస్తలేరు. నేను 2-3 ఏఈఓలను సమాచారం అడిగి తెలుసుకున్నాను. దాంట్లో పత్తికి సంబంధించిన ఏది కూడా వాళ్ళు నమోదు చేయట్లేదు. ఇంకొకటి ఏంటిదంటే వాళ్ళు నమోదు చేస్తున్నారు కానీ యాప్లో నమోదు చేస్తున్నారు కానీ మళ్ళీ ఎంతమందికి చేశాము, ఏంటిది, ఎన్ని ఎకరాల్లో మనకి నష్టం జరిగింది అనే విషయాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వలేదు. మళ్ళీ రివ్యూ చేసుకోవడానికి దానికి సంబంధించింది ఏఈఓలకు ఇవ్వలేదు, మండల్ లెవెల్లో ఉండే ఆఫీసర్స్ కూడా ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. జస్ట్ డిస్టిక్ లెవెల్లోనే చేస్తున్నారు. అయితే ఇట్లా చేయడం వల్ల ఏంటి అంటే వీళ్ళు కరెక్షన్ కావచ్చు, మళ్ళీ అడిషన్లో మళ్ళీ ఏదైనా చేద్దాము అని అనుకుంటే రివ్యూ చేయడానికి అయితే అవకాశం ఉండలేదు అనేది నేను గమనించడం జరిగింది యాప్లో. కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి మనకి వాగులు ఉన్న ఏరియాల్లో పంట ఇసుక దెబ్బలు ఏర్పడి అది కూడా బాగా నష్టం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు 2 రకాలుగా ఆలోచిస్తున్నాము. దాని మీద ఒక క్లారిటీ అయితే వాళ్ళకి లేదు అని చెప్పారు నాకు.
ఇప్పుడు ఒక 2 రెవెన్యూ గ్రామాలలో నేను చేసిన దాని ప్రకారము మొత్తము షాయంపేట, నాగంపేట, బిజిగిరి, కోరపల్లి ఈ ఏరియాల్లో ఉన్న 1800 ఎకరాలు ప్యాడీ సాగు చేస్తే దాంట్లో 150 ఎకరాలకి పూర్తిగా డ్యామేజ్ జరిగింది వరికి మాత్రమే. దాంట్లో 350 నుండి 400 ఎకరాల వరకు అంటే మధ్యస్థంగా వరి పడిపోవడము, అంటే వర్షాలకి అటువంటిది కావడం జరిగింది. దీనికి కంప్లీట్గా 100 ఫార్మర్స్ ఎఫెక్ట్ అయ్యారు అనమాట ఇది జరగడం వల్ల. అలాగే ఇంకో రెవెన్యూ విలేజ్ సంబంధించి తనుగుల, షమ్మునపల్లి, గండ్రపల్లి, విలాసాగర్ ఎకరాల్లో అంటే ఈ గ్రామాలలో 2400 ఎకరాలు సాగు చేస్తే 50 ఎకరాలలో పంట నష్టం జరిగింది. ఈ పంట నష్టం సంబంధించిన దాంట్లో 62 మంది ఫార్మర్స్ ఎఫెక్ట్ అయ్యారు అనమాట. అంటే హాఫ్ ఎకర్ అట్లా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వీళ్ళు రిపోర్ట్ అయితే మేము సబ్మిట్ చేసినాము, కానీ కౌలు రైతులకు సంబంధించింది అయితే ఎట్లా కాంపెన్సేషన్ ఏంటిది ఎలా వస్తుంది అనేది మాకు తెలియదని చెప్పిర్రు 2-3. అది ఇలా జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో ఎంత దారుణంగా ఉందంటే మొదటి నుంచి కూడా ఈ సంవత్సరం అధిక వర్షాలే. అంటే జూలై నుంచి పత్తి ఎప్పుడైతే సోయింగ్ చేసిన కాడ నుంచి కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఆగస్టులో పడ్డ వర్షాలకి దాదాపు 20,000 వరకు పంట నష్టం కూడా జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఎన్యుమరేషన్ కూడా చేసిండ్రు ఆగస్టులో. కానీ ఆ ఆగస్టులో జరిగిన ఎన్యుమరేషన్కి ఇప్పటి వరకు కూడా రైతులకి ఎలాంటి నష్టపరిహారం రాలేదు. అట్లాగే అంటే ఇప్పుడు ఓన్లీ ఆ నష్టం కూడా వాగుల చుట్టూ చెరువుల చుట్టూ నష్టం జరిగిందని చేశారు. అంటే నష్టం కూడా వర్షం, ఇప్పుడు నష్టం వివిధ రకాలు ఉంటాయి. ఇప్పుడు పత్తి పంట వేసినప్పుడు పూత రాలిపోయి ఈ సంవత్సరం చూస్తే అసలు చాలా తక్కువ దిగుబడి. మేము గత ఒక 4-5 సంవత్సరాల నుంచి చూస్తే ఈ సంవత్సరం పత్తి రైతులు ఎంత దారుణంగా అంటే మీరు చూస్తే న్యూస్లలో చూస్తూనే ఉంటారు. అంటే చాలా దిగుబడి పడిపోయింది. మెయిన్ టైం నుంచి పూత టైంలో వర్షాలే. ప్రతి టైంలో ఈ ఇయర్ అసలు వర్షాలు ఇప్పటి వరకు వదలలేదు ఆదిలాబాద్లో. మొన్న తుఫాన్తో కూడా పూర పత్తి పలిగినాక కూడా ఆ చెట్టు మీదే మొలకలు వచ్చి కలర్ మారడం జరిగింది. అంటే నష్టం జరిగిందని 20,000 ఎన్యుమరేషన్ చేసిన కానీ నష్టపరిహారం అయితే ఇప్పటి వరకు రాలేదు. అట్లాగే 2023-24 రబీలో కూడా ఆదిలాబాద్ జిల్లాలో పంట నష్టం జరిగింది. చాలానే జొన్న పంట కానీ మక్క అట్లా బాగా నష్టం జరిగింది. అప్పుడు ఎన్యుమరేషన్ చేసిండు, జియో రిలీజ్ అయింది పంట నష్టం డబ్బులు అని. కానీ అది మొన్న మేము అధికారులను అడిగినప్పుడు అది ఫైనాన్స్ దగ్గరనే పెండింగ్ ఉందని చెప్తారు. అప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు. మళ్ళీ ఇప్పుడు మార్కెట్లో రైతులు అసలు మార్కెట్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే ఫస్ట్ తేమ శాతం. ఇంత వర్షాలు పడ్డప్పుడు అసలు తేమ ఎందుకు రాదు? ఒక్కసారి అంటే మనకు ఆల్రెడీ ప్రకృతితో చేసింది, రైతు ఏమి దాన్ని ఇది చేస్తలేరు. క్లియర్గా అందరికీ కనిపిస్తుంది. ఇంత అధిక వర్షాలు పడ్డప్పుడు కూడా 8 నుంచి 12% తేమలో రావాలి అని అధికారులు అంటారు. అసలు అది ఎక్కడ సాధ్యమేనా? మీరు చూస్తే చాలామంది 6,800, 700, 500కు అమ్ముకుంటున్న పరిస్థితి వచ్చింది. అసలే తక్కువ దిగుబడి, మళ్ళీ దాంట్లో మనకి ప్రైవేట్ కమ్మినప్పుడు వచ్చే అసలు మిగులుతాయి అన్న అది కూడా పూర ప్రైవేట్ ధరకు పోల్చుకుంటే బాగా నష్టం. ఈ సంవత్సరం పత్తి రైతు ఎంత కష్టాల్లో ఉన్నారంటే ఇక చెప్పలేనంత కష్టాల్లో ఉన్నారు. అంటే ప్రతిదీ అప్పటి నుంచి ఇప్పుడు మార్కెట్లో ఈ కొత్త కపాస్ కిసాన్ యాప్ దాంట్లో కూడా ఈ అవగాహన లేక దాంట్లోనే ఇప్పుడు మీరు చూస్తే ప్రతి సంవత్సరం పత్తి 12 క్వింటాలు తీసుకుంటే ఇయర్ 7 క్వింటాలు తీసుకుంటామని చెప్పడం. అట్లాగే కౌలు రైతులు ప్రతి సంవత్సరం కౌలు రైతులు కొనుగోలు టైంలోనే కౌలు రైతులకి తాత్కాలని ఒక పత్తి విషయంలో, ఇంకా మిగతా విషయంలో మక్కలో కానీ సోయలో కానీ అసలు కౌలు రైతులు అమ్ముకోవడానికి కూడా ఆప్షన్ లేదు. వాళ్ళు ఎక్కడో ప్రైవేట్కి అమ్ముకోవడమో లేకపోతే ఎవరికన్నా అది అక్కడ వాళ్ళు నష్టమే. గ్రామాలలో అమ్ముకోవడము పత్తిలో ఇచ్చారు అంటే ఇది ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఇంకా కౌలు రైతులు నమోదు స్టార్ట్ కాలే. నిన్న మొన్న వచ్చింది అంటున్నారు కానీ ఇంకెక్కడ కూడా కౌలు రైతు నమోదు కాలేదు. ఇప్పటికీ కాటన్ మార్కెట్ స్టార్ట్ అయ్యి 15 రోజులు అయింది. అంటే వెళ్ళిన వాళ్ళు ఎక్కడ అమ్ముకోవాలన్నది కూడా ఒక సమస్య.
అంటే ప్రతిదీ కూడా ఆ, ఈ ఇయర్ చాలా సంవత్సరాలుగా చూస్తే ఈ ఇయర్ అంత దారుణంగా పత్తి రైతు పరిస్థితి అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంది ఈ సంవత్సరం. నేను కూడా ఒక రైతునే. నేను పత్తి పండిస్తా, ఒడ్లు పండిస్తా. ఇంతకుముందు వేరే మీరు అందరు చెప్పిన కంటే దారుణం ఉంది తాండ్ర చుట్టుముట్టయితే. దాదాపు పోయిన సంవత్సరం ఎకరానికి 10 క్వింటాలు వచ్చిన పత్తి ఇప్పుడు ఎకరానికి 3 క్వింటాలు 4 క్వింటాలకు కూడా లేదు. గవర్నమెంట్ వాళ్ళు పర్యవేక్షణ ఎట్లుంటుంది, ఏమన్నా అడ్డంబడి పూరతో పోతేనే కుళ్ళిపోతేనే కానీ చూస్తామనే కాడికి పరిస్థితి ఉన్నట్లుంది. కానీ దంటు పచ్చ ఉంటుంది, కానీ కాయలు 50, 100 ఉన్న కాయలు ఇప్పుడు 20, 15కే ఉన్నాయి. ఆ రైతు దానికి లాస్ట్కి వస్తే ఎంత వస్తుంది? అందుట్లో కూడా వర్షం పడి కుళ్ళిపోయి బూజెక్కినాక ఆ రైతుకు వచ్చేది 3 క్వింటాలు 4 క్వింటాలు మాత్రమే. దీనివల్ల మా లక్ష్మీపూర్ దగ్గరలో శ్రీశైలం ఉంది, ఆడ కూడా మళ్ళీ రైతుకు 96 గండాలు. ఆడుకోయినాక పత్తి నల్లగుంది, లేకపోతే ముక్క పట్టింది, దీనికి రేట్ తీసుకోవడానికి ఆలోచన చేయాలి అని సంఘటనలతోటి రైతులు చాలా బాధపడుతున్నారు. నేను కూడా ఒక రైతునే. అట్లాగే ప్యాడీకి వస్తే ప్యాడీ కూడా విపరీతమైన వర్షాల వల్ల కోతల ప్రాబ్లం చాలా ఉంటుంది. మిషన్లు వివిధ రకాల మిషన్లు ఉంటాయి. ఆ మిషన్ల కోస్టలకు రైతుకు పెట్టిన లాగోడి కాడికి మిషన్ కాడికే సరిపోతుంది. తీరా వస్తే గవర్నమెంట్ ఏం చేస్తుంది, శాతం చూడు 18%, 20% ఇట్లా మ్యాచర్ వస్తున్నాయి కానీ తీసుకోవడం అనే పరిస్థితులు ఉన్నాయి. ఇంకోటి ఇప్పుడు మనకు కిసాన్ యాప్ దాని ద్వారా రైతులకు మరి పత్తి గురించి ఏంది ఏం కథ అని రైతు వేదికలలో సమావేశాలు, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఉంది, ఎక్కడ జరుగుతుంది అనేది కూడా కనీసం ఆఫీసర్లు మనకు రైతుల దగ్గరికి ఇంకా పూర్తిగా ఇప్పుడు ఈ మీటింగ్లు అంటే నాకు అర్థమవుతుంది, అరే గ్రామాలలో ఇంకా రైతులకు పూర్తి స్థాయిలో ఈ అవగాహన జరగట్లేదేమో అని. నవంబర్ 4 వరకు దాదాపు ఏకదాటిగా 85 రోజుల పైగా వర్షం కురిసింది. అందులో ఆగస్టు 16 నుంచి కురిసినటువంటి వర్షానికి అండ్ సెప్టెంబర్ 5 లోపల జరిగినటువంటి వర్షానికే రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన దాని ప్రకారంగా 18,310 ఎకరాలు మాత్రమే సర్వేసి ఆమోదించబడ్డది. కానీ అందులో అప్రాక్సిమేట్లీ 30,000 ఎకరాలు ఫస్ట్ ఇచ్చారు మనకి. ఆ 30,000 ఎకరాలు ఎందుకు ఇంకా 12,000 ఎకరాలు ఎందుకు తగ్గించారో అర్థం కానటువంటి సమస్య. అందులో ఆదిలాబాద్ జిల్లాలో 14,000 పైచలకు పత్తి పంటనే పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. అందులో మొక్కజొన్న సాగు విస్తీర్ణం అంటే పత్తి సోయాబీన్ కంటే మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగింది, కానీ అది క్రాప్ బుకింగ్ కాకపోవడం. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఈ జూన్ నుంచి మనకి ఎప్పుడైతే రైతు మొదటి ఫస్ట్ వీక్ నుండి విత్తనం నాటుకునే సమయం నుంచి 42 రోజుల వరకు ఏదైతే విత్తనం నాటుకుంటాడో అప్పటి నుంచి క్రాప్ బుకింగ్ అనేది యథావిధిగా జరగాలి. కానీ ఇప్పుడు అక్టోబర్ సెకండ్ వీక్ వరకు కూడా క్రాప్ బుకింగ్ కాలేదు. అందులో క్రాప్ బుకింగ్ చేసిన దాంట్లో ఆగస్టులోనే మన పెసరి పంట వస్తుంది, పప్పు దినుసులలో బొబ్బేరు వస్తుంది, ఇదే మినుము పంట వస్తుంది. అంటే దాంట్లో ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కురిసినటువంటి వర్షానికి పప్పు దినుసులు నష్టం జరిగిన క్రాప్ బుకింగ్లో నమోదు కాదు, పంట నష్ట పరిహారం వచ్చేటటువంటి పరిస్థితి కాదు. అంటే ఒక పక్క చూస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాత్మకమైనటువంటి వ్యవసాయ రంగం పైన రైతే రాజు అంటాడు. ఇవాళ జై జీవన్ జై కిషన్ అనే నినాదంతో రైతును పాలేరుగా మార్చేటటువంటి పరిస్థితి దాపురించిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తి వ్యవహరిస్తుందని చెప్పేసి మన తేటతెల్లం అవుతుంది. ఒక పక్క ఆగస్టు 19 నాడు రాష్ట్ర మంత్రివర్యులే మా ఇన్ఛార్జ్ మినిస్టరు మేము ఎకరకి అతి త్వరలో 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక రూపాయి ఇచ్చినట్టు దాఖలు లేదు. ఆ 18,000 ఎకరాలలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇవాళ మార్కెట్ సమస్యని చాలా తీవ్రమైనటువంటి సంక్షోభం కూడుకుంది. ఇవాళే నిన్న నుంచి 1,500 క్వింటాల వరకు మొక్కజొన్న ఉంది, దాదాపు 3,000 క్వింటాలకు సోయాబీన్ ఉంది. కానీ మేము కాటేయమని చెప్పేసి ఆపేస్తున్నాం మార్కెట్. కానీ అంటే పప్పు దినుసులు ఇవి మొక్కజొన్న కానీ లేకపోతే సోయాబీన్ కానీ ఫస్ట్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి నాపేట కొనుగోలు చేయాలి. నాపేట కొనుగోలు చేసిన తర్వాత రిమైనింగ్ ఏదైతుందో మన రాష్ట్ర ప్రభుత్వంలో మార్కెట్ అని కొనుగోలు చేసే విధంగా ముందుకు రావాలి. కానీ ఎప్పుడో చేతిలోకి పంట వచ్చి మార్కెట్లో ఆరబోసిన కానీ వర్షకు చాలా కొట్టుకుపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇచ్చోడ కానీ బోత కానీ ఆదిలాబాద్ కానీ నిర్మల్ కానీ సారభూమి మండలంలో మార్కెట్లో ఏటవాలుగా ఉన్నటువంటి వడ్లు పోసిందని కూడా కొట్టుకుపోయినాయి పాపం, దాదాపు ఒక 50-55 క్వింటల్ వరకు. అంటే కొట్టుకుపోయినటువంటి ధాన్యానికేమో విలువ ఇవ్వరు, కానీ కొట్టుకుపోయిన ధాన్యానికి ఎంతైతే ఖర్చు అవుతుందో ఖర్చును భరించేటటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించేటటువంటి పరిస్థితి లేదు. కానీ నిర్మల్ జిల్లాలో కూడా 17,300 పైచిలకు ఎకరాలు, అంటే 17,000 పై ఎకరాల వరకు వరి పంట, పత్తి పంట, సోయాబీన్ అండ్ పత్తి పంట, పత్తి 4 రకాలైనటువంటి పంటలు విపరీతమైన నష్టం జరిగిన అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అది ఏవో కానీ పూర్తి స్థాయిలో పారదర్శకంగా సర్వే చేయనటువంటి పరిస్థితి ఉంది. మరొక పక్క చూస్తే మార్కెట్ సమస్య ఇవాళ కపాస్ కిసాన్ యాప్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రైతులకి ఫస్ట్ ఎవరికైతే అవేర్నెస్ చేసిన తర్వాత గ్రామాల పరిధిలో క్లస్టర్ వారీగా
ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి మేము మాట్లాడితే వ్యవసాయ శాఖే కపాస్ కిసాన్ ఎందుకు ఈ యాప్ తీసుకొచ్చారు, దీని అంతా మాకే అర్థం కావట్లేదు, రైతులకు ఎలా అర్థం అవుతుందని చెప్పేసి అంటారు. ఒక కపాస్ కిసాన్ యాప్ భూ యజమాని పేరిట పంట పండిస్తే కాటని కానీ ఆ అనారోగ్యం పాలై ఐండ్ క్యాపిడై లేకపోతే ఏదో రూపాయన అనారోగ్యం ఉన్న మంచన పడి ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా వచ్చేసి తమ్ము పెట్టాలి. ఒకటి కౌలు రైతుల సమస్య, దాదాపు ఆదిలాబాద్ జిల్లాలో 18,000 నుంచి 22,000 వరకు కౌలు రైతులు ఉంటారు. అంతే పెరుగుతుంటుంది తగ్గుతుంది, కానీ ఈ సంవత్సరం అయితే 18 నుంచి 22,000 వేల మంది ఉంటారు. కానీ ఇక్కడ కౌలు రైతులు తీసుకున్న భూ యజమాని ఎవరైతే ఉంటారో పట్టణ ప్రాంతాలలో విదేశీలలో ఉంటారు. ఆయన వచ్చి ఓటీపీ ఇవ్వమంటే అది మనకేమో నెట్వర్క్ సర్వర్ పాల్వం. ఇంకా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో మా ఆదివాసీ గుడ్డలలో ఇవాళ కపాస్ కిసాన్ యాప్ అని అంటే నాకు ఒకటి తెలిసి ఏంటంటే చిన్న స్మార్ట్ మొబైల్ లేనటువంటి రైతుకి కూడా పెద్ద మొబైల్ తీసుకురావాలని చెప్పేసి ప్రచారం చేస్తున్నారేమో చెప్పేసి నాకు అర్థమవుతుంది. అంటే స్మార్ట్ మొబైల్ ఉంటేనే కపాస్ కిసాన్ యాప్ అనేది మనం అప్లోడ్ చేసుకోవచ్చు. లేదా చిన్న మొబైల్ ఉన్నటువంటి దానికి అసలు అప్లోడ్ అనేది ఫోటో అనేది రానే రాదు. దీని అంతా కూడా మొబైల్ కమ్యూనికేషన్ కూడా మొబైల్ని పెంచే విధంగా చూస్తుందేమో చెప్పేసి అనుకుంటాను. కానీ ఇదండి కపాస్ కిసాన్ యాప్ అనేది మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సిగ్నల్ లేని ప్రాంతాలు కావచ్చు, లేదా ఎగువ ప్రాంతం కానీ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ అవేర్నెస్ లేనటువంటి పరిస్థితి ఒకటి ఉంది. దీనిపైన కూడా చూడాలి. ఇంకోటి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 15,000 ఎకరాల పైన పీపీ ల్యాండ్ ఉంది, కౌలు రైతులు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య పీపీ ల్యాండ్లో ఉన్నటువంటి సాగు చేస్తున్నటువంటి వ్యవసాయ రైతులని పత్తి పంట అనేది క్రాపింగ్ చేయట్లేదు. ఆ క్రాపింగ్ చేసి ఏ రూపాయి నుంచి ఇస్తారో వాళ్ళకి అందుబట్టట్లేదు. అంటే ఒక పక్కనేమో రైతు పేరిట పట్టా లేకపోవడం, పాత పానీలు ఉన్నాయి కానీ ఆ పానీ నమోదు ప్రకారంగా చేయట్లేదు. మరొక పక్క ఈయన వేసుకున్నటువంటి పత్తి ఏమో అమ్ముకోవడానికి వీల్లేదు. ఇంకోటి మేము చెప్పాం, ఏదైతే కపాస్ కిసాన్ యాప్ తీసుకొచ్చిన తర్వాత అమ్ముకున్నటువంటి పత్తిని అదే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు 50 తన నిత్యావసరాన్ని తన అవసర నిమిత్తం కోసం బజారు సంత రోజు 50 కిలోలు 1 క్వింటల్ తీసుకొస్తారు. ఆ తీసుకొచ్చిన దాన్ని ఏం చేస్తారంటే ప్రైవేట్ ట్రేడింగ్ లైసెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమ్ముకుంటారు. ఓకే, ప్రైవేట్ ట్రేడింగ్ లైసెన్స్ హోల్డర్లు ఉన్నటువంటి వాళ్ళకి అమ్ముకున్నప్పుడు వాళ్ళు ఎక్కడికి అమ్మాలి, మళ్ళీ సీసీఐకి అమ్మాలి కదా. సీసీఐకి అమ్మాలంటే మళ్ళీ ఎవరి పేరిట కావాలి, మళ్ళీ రైతు కావాలి. అంటే తన దగ్గర ఎవరైతే రైతులను గుప్పెట్లో పెట్టుకొని మేము గత సంవత్సరం అంటే మేము ఇచ్చేచ్చాం. అంటే ఒక్కొక్క రైతుకి 5,000 నుంచి 10,000 రూపాయల కమిషన్ ఇచ్చి లారీలో పంపించినటువంటి దాఖలాలు మేము అసలు బహిరంగంగానే మార్కెటింగ్ చేయడే కానీ దేవు కానీ కలెక్టర్ గారి దృష్టికైనా దాన్ని ఎవరు కూడా పట్టించుకునేటువంటి దాఖలాలు. అంటే దీనిపైన ఇవాళ మాకు ఆదిలాబాద్ జిల్లాలో ఆగస్టు 16 నుంచి కురిసిన దాంట్లో 13 మంది పంటలు నష్టపోయి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడి నుంచి ఇప్పటి వరకు. అంటే చూడండి ఒకసారి ఆర్థిక వ్యవసాయ సంక్షోభంతో కూడుకున్నటువంటి వ్యవసాయ రంగాన్ని లేదా సమిష్టిగా లేనటువంటి రైతాంగాన్ని ఎప్పుడు ఏకతాటిపైకి తీసుకొచ్చి అంటే గ్రామీణ ప్రాంతాలు కావచ్చు లేదా మండల ప్రాంతాలలో ఎఫ్పిఓలు ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళు ఎఫ్పిఓ పరిధిలో ఎవరైతే విత్తన కంపెనీ యాజమాన్యాన్ని ఒప్పందం తీసుకొని తనకు అమ్ముకునే పెసలుబాటు కల్పించే విధంగా చూడాలి. ఇది బాధ్యత అనేది చాలా ఇంపార్టెంట్.